రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేస్తాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజల్ని సూపర్ సిక్స్ వైపు తిప్పి భారీ స్థాయిలో కనీవిని ఎరగని రీతిలో అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి 100 రోజుల పాలన ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గ్రామాన సభలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ సూపర్ సిక్స్ ఎక్కడ అమలైంది, ఏ ఊరికి అమలైందని చెప్పేసి ఇంతవరకు మేము డివైఎఫ్ఐకి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మా అమ్మఒడి కింద గత ప్రభుత్వం మొత్తం విద్యార్థులకు 14,000 15,000 ఇస్తూ ఉన్న పరిస్థితి. ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పిన పరిస్థితి. కానీ గడిచినటువంటి 3 నెలల కాలం అవుతా ఉన్నా, 4 నెలలు అవుతా ఉన్నా కానీ ఈరోజు అమ్మఒడి లేని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి సంబంధించినటువంటి పిల్లలు ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలు ఈరోజు ఫీజులు కట్టాలని వేధించే పరిస్థితి జరుగుతూ. అది అమలు చేయకపోవడం వలన ఈరోజు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంతేకాకుండా పై స్థాయిలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి ఈరోజు ఎంతవరకు చదివితే అంతవరకు అందరికీ ఫీజు రిమెంబర్స్మెంట్ మళ్ళీ అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు ఫీజు రిమెంబర్స్మెంట్ గతంలో ఉన్నటువంటి బకాయిల్ని ఈరోజు విడుదల చేయకోకుండా, ఉన్నటువంటి ఫీజు రిమెంబర్స్మెంట్ అమలు చేయకుండా ఈరోజు ఉన్నత విద్యకు దూరం అయ్యే విధంగా ఈరోజు విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైన సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం ఈరోజు తీవ్ర స్థాయిలో నిర్లక్ష్యం ఏర్పాటు జరుగుతుంది. ప్రభుత్వం సూపర్ సిక్స్లో చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ ఆధారంగా ఈరోజు లక్షలాది మంది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి. ఈరోజు ఉద్యోగాలు కల్పించాలంటే పరిశ్రమలు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైంది. ఆ పరిశ్రమలు రాయలసీమ ప్రాంతంలో, వెనుకబడిన ప్రాంతంలో ఈరోజు కడప ఉక్కే ఏకైక మార్గం అని చెప్పేసి మేము యువజన సంఘాలుగా మొత్తం అందరూ చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో మీ వైఖరి ఏంటి? ఈరోజు ఏర్పాటు చేస్తారా లేదా? ఈరోజు కేంద్రాన్ని నిలదీస్తారా లేదా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం చెప్పేటువంటి పరిస్థితి అమలు కనపడడం లేదు. అంతేవిధంగా ఆడబిడ్డలకు 1,500 రూపాయలు నెల ఈరోజు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే అమలు చేయలేదు. ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి అన్నారు. దాని అమలు ఏ విధంగా ఇతర రాష్ట్రాల్లో మేము కమిటీ వేసామని చెప్పారు. ఈరోజు కాలయాపన జరుగుతుంది కానీ అమలు చేసే పరిస్థితి లేదు. అంతేకాకుండా కేవలం ఈరోజు పింఛను ఇచ్చాము, మేము ఈరోజు వాళ్ళు అమలు చేశాము అని చెప్పేసి చెప్పడం కాదు. ఉన్నటువంటి ఎంతో వేలాది మంది నిరుద్యోగులు ఈరోజు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేంత ప్రయత్నం చేయాలి. కడప జిల్లా పైన వివక్షత అనేది చంద్రబాబు నాయుడు మరోమారు నిరూపించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాణ్యత కలిపినటువంటి టెక్నాలజీ సెంటర్ ఈరోజు అమరావతి తరలించడం అంటే ఈరోజు కక్ష సాధింపు చర్యలు కాకపోతే మరేంటి అని చెప్పేసి మేము డివైఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. కాబట్టి జీవో నెంబర్ 56 రద్దు చేయాలి. అలాగే మెడికల్ కళాశాలకు పులివెందులకు ఇచ్చినటువంటి సీట్లను కూడా ఈరోజు మేము నిర్వహించలేము, ఎన్నిక పంపిస్తున్నామని చెప్పేసి ఈరోజు కేవలం ఈరోజు ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలతో ఈరోజు చూడడం, రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాను చూడడం జరుగుతుంది. దీన్ని మానుకోవాలి. ఖచ్చితంగా సూపర్ సిక్స్ అమలుకు ప్రభుత్వం వెంటనే అమలు చర్యలు చేపట్టాలి. లేకుంటే రాబో రోజులలో ఏ స్థాయిలో అయితే ప్రభుత్వం ఈరోజు ప్రభంజనంలాగా ఈరోజు అధికారంలోకి వచ్చిందో, గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమలు చేయకుండా ఈరోజు ఓటమి పాలయ్యాడు, ఈరోజు అదే రీతిలో ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో చెవిచాల్సి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఖచ్చితంగా అమలు చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అమలు కాని హామీలన్నీ సూపర్ సిక్స్ పథకాలతో వాగ్దానాలు చేసి ఎలక్షన్స్ వచ్చి దాదాపు 4 నెలలు గడిచిపోతున్నా ఇప్పటికి కూడా ఒక పింఛను పథకం తప్ప ఏ పథకం కూడా అమలు కాలేదు. దీంతో ప్రజలందరూ కూడా అక్కడక్కడ టీ షాపుల దగ్గర, బజార్లలో గుమికూడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ఒక పథకం కూడా అమలు చేయలేదు, ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నారు. అటువంటప్పుడు ఎందుకు ఈ వాగ్దానాలు, హామీలు ఇవ్వాలి, నెరవేర్చలేనప్పుడు ఎందుకు చెప్పాలి అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా టీడీపీ గవర్నమెంట్ ఈ ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు నెరవేర్చాలని కోరుకుంటున్నారు. కాబట్టి అమలు కాని హామీలతో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ 4 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ అయింది. కాబట్టి ఇప్పటికైనా సక్రమమైన మార్గంలో అమ్మఒడి కావచ్చు, ఏ పథకమైనా సరే మీరు చెప్పిన ప్రతి ఒక్క పథకము నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేకపోతే తొందరలోనే ప్రజలు ఈ పథకాలన్నిటిపై కూడా మీరు నెరవేర్చినందుకు మీపై తిరుగుబాటు చేసి ప్రజల్లో ప్రజా విప్లవం మొదలవుతుందని తెలియజేస్తున్నాను. ఈరోజు
4 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళింది. ఈ సూపర్ సిక్స్ మీ జీవితాలను మార్చేస్తాయి. సూపర్ సిక్స్తో ఈ రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ అవుతుంది, మీ జీవితాలకు బంగారు బాట వేస్తాయని చెప్పేసి ప్రజలను నమ్మబలికి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో అధికారంలోకి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా అయితే నవరత్నాల పేరుతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందో, ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ అనేటువంటి పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఈ 4 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుందనేటువంటి ఆలోచన చేస్తే ఏ రకమైన పద్ధతుల్లో కూడా అమలు కోసం ప్రయత్నం చేయటం లేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పారు. మరి అది ఎప్పటి నుంచి ప్రవేశపెడతారో ఏమో అర్థం కానిటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చదువుకునేటువంటి ఆడబిడ్డలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు 15 రూపాయలు వంతున ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది. రేపటి నుంచి సెలవులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికి కూడా దాని మీద సరైనటువంటి ప్రణాళిక ఇంతవరకు లేదు. మరి అదే రకంగా ప్రతి ఒక్క మహిళకు వంట సిలిండర్లు ఉచితమని చెప్పారు, అది కూడా లేదు. అదే రకంగా ఇసుక పాలసీని ఉచితంగా అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ అమలు చేసినటువంటి ఇసుక పాలసీ అబాస్ పాలైంది. మళ్ళా కొత్తగా ఉచిత ఇసుకను అమలు చేస్తామని మరి చెప్తా అన్నారు. అది ఎంతవరకు అమలవుతుందో కాదో అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తునటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మరి దాన్ని కూడా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పారు తప్ప ఇంతవరకు అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు మరి ఉద్యోగాలు వస్తాయో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు తీవ్ర నిరాశరాలతో ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలను ఈరోజు మూసివేసి ఈ జిల్లాలో నుంచి బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, దానికి అనుగుణంగా జీవో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేనటువంటి పద్ధతుల్లో ఈ జిల్లాలో తెలుగుదేశానికి అత్యధిక సీట్లు మరి రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, జిల్లా ప్రజలు ఇచ్చారు. మరి దాన్ని కూడా గుర్తించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కక్షతోనే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయండి, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మేము నిర్వహించడమే కాదు, ప్రత్యక్షంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసింది, మా ఉద్యమంలో కలిసి ఆందోళన చేసింది, నిరాహార దీక్షలు చేసింది. ఇప్పటికి అనేక మార్లు ఉక్కు ఫ్యాక్టరీ కోసం అనేక ప్రభుత్వాలు పునాదిరాలు వేసాయి తప్పితే దాని మీద ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళినట్టు పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏదన్నా ఉపాధి అవకాశాల్లో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా మరి ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభించేటువంటి పద్ధతుల్లో ఈ ప్రాజెక్టును ఏమైనా ప్రారంభిస్తానని ఎదురు చూస్తూ ఉంటే కొత్త ప్రాజెక్టు సంగతి పక్కనేడుగు ఉండేటువంటి ప్రాజెక్టులను తీసుకెళ్లేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉంది. మరి కూటమిలో ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ప్రజల మధ్య విద్వేషాలు పెట్టేదానికి, మతాల మధ్య విద్వేషాలు పెట్టేదానికి ఈ కూటమి ప్రభుత్వం రోజు ముందడుగు వేస్తుంది. ఒకరోజు లడ్డు వ్యవహారం ముందుకు తెస్తుంది, ఒక రోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ముందుకు తెస్తుంది, ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం ఇంకో రకమైనటువంటి ముందుకు తెస్తుంది. తప్పితే ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల నష్టపోయినటువంటి ప్రజానీకాన్ని బాగుదేర్చడం కోసం మరి ఈ ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. ఇప్పటికీ కూడా విజయవాడలో పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి వరద బాధితులకు కూడా పూర్తి సాయం అందినటువంటి పరిస్థితి లేదు. వరద బాధితులు రోజువారీగా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తానని కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. జిల్లాలో ఉండేటువంటి నిరుద్యోగులు రోజు ఆందోళన చేస్తానా స్పందించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి వయసు అయిపోతుందని చెప్పేసి బాధపడుతున్నటువంటి నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసే ప్రయత్నం కనిపించడం లేదు. ఏ రకంగా చూసినా లేదు. అదే రకంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూములన్నీ వైసీపీ ప్రభుత్వం ఆక్రమించింది, వాటిని వెలికి తీస్తామని ఉత్తర ప్రగల్భాలు మరి పలికింది ఈ ప్రభుత్వం. దానికి అనుగుణంగానే గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తాము, రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికి 3 మార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరి ఎక్కడా కూడా గత ప్రభుత్వం ఆక్రమించినటువంటి భూములను వెనక్కి తీసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఈరోజు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతుల్లోనే లక్షలాది భూములు వాళ్ళ చేతుల్లో
ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క కడప జిల్లాలోనే 1,00,000 ఎకరాల భూములు ఆక్రమణకు గురైనాయి. 1,00,000 ఎకరాల భూములు భూస్వాముల చేతుల్లో ఉన్నాయి. పేదలకు ప్రభుత్వములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నాయని చెప్పేసి అనేక గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో సర్వే నెంబర్లతో సహా గ్రామ రెవెన్యూ వార్డుల వారీగా మేము వివరాలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాల్లో పెట్టడానికి చూపిస్తున్నటువంటి ప్రయత్నంలో కేవలం ఒక్క వంతు కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చూపించడం లేదనేటువంటిది తేటతెల్లం అవుతా ఉంది. ఇప్పటికి కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు. ఈ రాష్ట్రం ఎటు వెళ్తా ఉందో, ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమైనటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళేలాగా సూపర్ 6 పథకాలు ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో వాటిని అమలు చేసే పద్ధతుల్లో ప్రజలతో తమ సిద్ధతను నిరూపించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.